సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు, అనగా ఆఖరి వరకు నీ వాక్య భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి ఆఖరి వరకు ఉన్న ఈ లేఖన భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. అంతటా వారు ప్రయాణం అయిపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించారు. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుము అని. అందరూ కలిసి 42 వచనం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె ఎదుట నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయమును మనకు ఆశీర్వాదకరంగా చేయులాగున మనమందరము కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటకు, ప్రభు కృపను, ప్రభు సన్నిధిని, ప్రభు పాదం లేదా మనమందరం కూడా మనల్ని మనం తగ్గించుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఉండండి. ప్రభువా, నాతో మాట్లాడాడు, ప్రభువా, నన్ను దర్శించాడు. ఈ దినం నాకు కావలసిన మీ వాక్యమును మీరు ఇవ్వండి. మీరు మాట్లాడితే నాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీరు మాట్లాడితే ప్రభువా నేను దీవించబడతాను అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ సంవత్సరంలోని ఈ 3వ నెల 2వ ప్రభు దినమందు ఆరాధించుటకు మీరు చూపిన కృపకై మీకు స్తోత్రాలు. తిరిగి నాయనా నీ బలెదుకు రాగలుగుటకు మాకు కావలసిన వాక్యమును, మీ సహాయమును, మీ ఆత్మను కోరుకుంటూ మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను. చదువుబడిన లేఖన భాగము నుండి పరిశుద్ధాత్మ సహాయము చేత చేరిన నీ బిడ్డలందరి కొరకు ఓ ప్రభువా, మీకును నీ ప్రజలకు మధ్యను నిలబడిన నీ దాసుని మీరు బలపరచండి. బలహీనతలు క్షమించండి. నీ రక్త ప్రోక్షణ అనుగ్రహించండి. మీ ఆత్మతో నింపండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు ప్రత్యేకంగా మీరు దర్శించి మాట్లాడమని, మీ బలలో పాలు పొందుటకు మీ మెండైన కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినం, ప్రపంచ మహిళా దినోత్సవం, వరల్డ్ ఉమెన్స్ డే. మీ అందరికీ, ఉమెన్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఏం చేస్తారంటే పక్కన ఉన్న వాళ్ళతో ప్రైజ్ లాడ్ చెప్పి సంతోషంగా హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పండి. నవ్వుతో చెప్పాలి. అందరూ సహోదరులందరూ కూడా గట్టిగా ఇక్కడున్న మన అక్కలకి, మన చెల్లెలకి, మన అమ్మలకి హ్యాపీ ఉమెన్స్ చెప్పండి. అందరు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రభు నామములో మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యములోనికి వద్దాం. ఈనాడు ప్రపంచములో ఈ మహిళలకు ప్రముఖంగా అనేక రంగాల్లో ప్రాముఖ్యతను కనబరిచినటువంటి గొప్ప గొప్ప స్త్రీలను
ఈనాడు లోకము సన్మానిస్తూ ఉన్నది. ఈనాడు స్త్రీలు అన్ని రంగాల్లో ఎవరికి తక్కువ కాదు అని ఈ 19వ శతాబ్ద ప్రారంభంలో న్యూయార్క్ సిటీలో ఉమెన్స్ డే అనేటువంటిది ప్రారంభమైంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ కొన్ని దేశాలు ప్రాముఖ్యంగా స్త్రీలకు ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ స్త్రీలను గౌరవించటం, ఈ స్త్రీలను సన్మానించటం, ఈ స్త్రీలను ఘనపరచటం ఈ లోకము ఇప్పుడు నేర్చుకున్నది. కానీ దైవ గ్రంథము ఏనాడో స్త్రీలకి ప్రముఖ స్థానాన్ని ఇచ్చింది. స్త్రీలకు బైబిల్ ఇచ్చినంత విలువ మన దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఘనత మరి ఎక్కడ కూడా ఎవరు కూడా, ఏ లోకము కూడా, ఏ దేశము కూడా, ఏ ప్రజలు కూడా, ఏ వ్యక్తి కూడా ఇవ్వలేదు. మన దేవాది దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే స్త్రీకి ఇచ్చినటువంటి ఆ ఘనతను మనము జ్ఞాపకం చేసుకుంటే కొన్ని నెలలు ధ్యానం చేయవచ్చు, సంవత్సరాలు ధ్యానం చేయవచ్చు. ఒక ఉమెన్స్ డే రోజే సరిపోదండి. అయితే మనము చదువుకున్న ఈ లేఖన భాగములో యేసు ప్రభువారు ఒక స్త్రీకి ఎంత ఘనత ఇచ్చిండో ఈ లేఖన భాగము మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఆయన ప్రయాణము చేస్తూ మార్గమున వెళ్ళుచుండగా ఏమి జరిగిందంటే ఒక ఇంట ప్రవేశించను, ఒక గ్రామములో ప్రవేశించను. అక్కడ ఇద్దరు సహోదరులను చూస్తూ ఉన్నా. యేసు ప్రభుతో చాలా మంది వచ్చేవారు. యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు. అంతకంటే ముందు 70 మంది ఉన్నారు. స్వస్థత పొందిన వారు అనేకులు ఉన్నారు. స్వస్థత కొరకు వచ్చేవారు అనేకులు ఉన్నారు. ఆయన మాటలు వినాలని ఆశ కలిగి, తృష్ణ కలిగి వచ్చి వెంబడించేవారు ఉన్నారు. ఆయన చెప్పే మాటల్లో దోషం ఉంటే పట్టుకోవాలి అని విమర్శించడానికి వచ్చేవారు కూడా ఉన్నారు. ఈ రీతిగా ఎంతో మంది వచ్చారు. ఆ ఇల్లు కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహం. యేసయ్య సముద్రపు ఒడ్డున ఉన్న జన సమూహం. యేసయ్య మార్గమున పోతుండగా జన సమూహం. యేసయ్య ఎరికోలోకి ప్రవేశిస్తున్న జన సమూహం. యేసయ్య నాయీను గ్రామంలో ప్రవేశిస్తున్న జన సమూహం. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ జన సమూహములుగా ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే ఆయన జన సమూహమును చూసి కొండ ఎక్కి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని ఆ ధన్యతల కొండలో మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆయన సముద్రపు ఒడ్డున జన సమూహమును చూసి అక్కడ చేపలు పడుతున్నటువంటి వారిని చూసి దోణిడికి ఆ దోణిలో కూర్చుండి ఆ జన సమూహానికి ఆయన ఏం చేశారు? బోధిస్తా ఉన్నారు. ఈ రీతిగా యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఏమున్నారు చెప్పండి? జన సమూహాలుగా ఉన్నారు. ఆ జన సమూహాలను ఆ దినాల్లో లెక్కించడానికి కొద్ది కష్టంగా ఉన్నది కాబట్టి స్త్రీలు పిల్లలు కాక ఆ 5 రొట్టెలు 2 చేపలు తినిన వారు పురుషులు ఎంతమంది? 5,000 మంది. స్త్రీలు పిల్లలు కాక అనగా యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ సమృద్ధి. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ మన హృదయాలకి నెమ్మది, మనకు స్వస్థత, మనకు ఆనందము, మనకు సంతోషము. అందుకనే ఈ లేఖన భాగమును మనము ధ్యానము చేసుకుంటే ఇక్కడ ఆ ఇద్దరి సహోదరులు లేక వారి ఇంటిలో ఉన్న పనివారు కానివ్వండి, వారికి సహాయపడేవారు కానివ్వండి, యేసు ప్రభువుకి విందు చేస్తూ ఉన్నారు. ఆ విందు సమయములో మార్త ఏం జరిగిందంటే చెప్పండి? విస్తారమైన పనులు పెట్టుకున్నట చేత. ఆ
విస్తారమైన వంటలు చేయటను బట్టి ఈ రోజుల్లో క్రైస్తవ ఆతిథ్యము చాలా విలువైనగా ఉంటా ఉన్నది. ఏ మీటింగ్కు వెళ్ళినా, ఎవరి గృహాలకు వెళ్ళినా దేవుని యొక్క సేవకులు వస్తున్నారంటే అక్కడ విందుకు కొదవలేదు, ఐటమ్స్కి కొదవలేదు. ఎన్ని తినగలిగితే అన్ని రకాల వంటలు ఉంటాయి. మళ్ళీ అవన్నీ వెజ్ కాదండి, అంత నాన్ వెజే. ప్రాన్స్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, రకరకాల రోటీలు, దోశ, ఏది నీకు అవసరమో అన్ని దేవుని యొక్క సేవకులకు ఇస్తా ఉన్నారు. మనకే ఇంత ఉంటే యేసయ్య వస్తే ఆ మార్త మరియమ్మ కుటుంబంలో ఇంకే ఎంత ఉండాలి. ఒక దైవ సేవకునితో వచ్చే ఆ అతిథులకు, సంఘానికే ఇంత విలువిస్తే ఆనాడు ఎంత ఆతిథ్యం ఇవ్వగలిగి ఉండాలి. అందుకనే ఆ పనుల భారము చేత అలసి సొలచి తొందరపడి ఆవేశపడి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, నేను ఒక్కదానినే పని చేస్తుంటుండగా నీకు చింత లేదా? దయచేసి నా సహోదరి నీ దగ్గర కూర్చున్నది, ఆమె నా దగ్గరకు పంపిమని ఒక మాట చెప్పొచ్చు కదా అంటా ఉన్నది యేసయ్య దగ్గర. మార్త మరియమ్మ కొరకు ఏమడుగుతున్నది? నా దగ్గరకు నాకు పనికి సహాయపడటానికి పంపించు. కానీ యేసయ్య చెప్పిన ఈ మాట చాలా చాలా ఈ ఉమెన్స్ డేకి అవసరమైనటువంటి మాట. ఈ ఉమెన్స్ డే భారత రత్న ఇవ్వగలిగినటువంటి స్త్రీలు మదర్ తెరీసా ఉన్నదేమో అంతకంటే విలువైనటువంటి అవార్డు, రివైజ్ లేకుంటే ఆ బహుమతిని యేసయ్య ఇస్తా ఉన్నాడు. ఏదో తెలుసండి, మరియా ఏం చేసిందంట? ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఇది అసలైనటువంటి మహిళకి ఇచ్చేటువంటి విలువైనటువంటి అవార్డు ఏదైనా ఉన్నదంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు, ఈ దేవాది దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు, లోకాన్ని కలగజేసిన దేవుడు, మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్న ఆ దేవాది దేవుడు ఇచ్చేటువంటి అవార్డు ఏంటంటే మరియ ఉత్తమమైన దానిని ఏం చేసుకున్నదంట? సెలెక్ట్ చేసుకున్నది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఇప్పుడు అందరూ హల్లెలూయా చెప్పండి. ఆ అవార్డు ఈరోజు మీరు అందుకోవాలి. అది నా బోధ. మీ అందరూ ఏం అవార్డు తీసుకోవాలి? ఉత్తమమైన అవార్డు తీసుకోవాలి. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఈనాడు బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తల్లి ఎవరండి? ఆమె శారమ్మ. మనందరికీ మొట్టమొదటిగా సృష్టికి ప్రారంభంలో ఉన్నటువంటి మరి మనందరికీ అవ్వ. ఆ అవ్వ దేవుని నుండి దూరం అయిపోయింది. ఒక్క మాటకి ఏమైపోయిందో తెలుసండి? దెబ్బకు పడిపోయింది అవ్వ. అయితే అవ్వను చూడండి, ఆదికాండం 3:1 చూస్తే సర్పము అవ్వ దగ్గరకు వచ్చి ఏమంటున్నదో ఒకే ఒక్క మాట, ఇది నిజమా అంటారు. ఎవరు చెప్పండి? ఇది నిజమా అంటే చాలు. అంటే ఏంటంటే మీరు గనక లేచి పొద్దున్నే పక్కోళ్ళతో మాట్లాడేటప్పుడు మీకు ఇది తెలుసా అన్నారనుకోండి, చెప్పేదాకా మిమ్మల్ని వదిలిపెట్టు. అవునగా చెప్పండి. అక్క నువ్వు ఇది విన్నవా? వదినా నువ్వు విన్నవా? ఏం జరిగింది? ఓ వాళ్ళ సంగతి తెలుసా నీకు? ఇక చూసుకో, మన చెవులు ఉన్నది 3 ఇంచులే, కానీ అప్పుడు ఏమైతే తెలుసండి? చాటడైపోతాయి. చెవులు ఎంత చేసుకుంటాం? చాటడి చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అవ్వ కూడా అదే పని చేస్తూ ఉన్నది. చేసి ఏం తెలిసిందో తెలుసండి? మనందరికీ ఈనాడు భారాన్ని తీసుకొని వచ్చి పడిపోయింది.
ఇది నిజమా అన్న మాటకి మొత్తం కక్కింది, మామూలు కక్కల. ఆ సర్పం వచ్చానది ఇది నిజమా అంటే, అవును నిజమే, మీరు పండ్లు తినకూడదంటగా. లేదు, మా దేవుడు ఏం చెప్పాడో తెలుసా, అన్నీ తినొచ్చు కానీ ఒకటి మాత్రము తినొద్దు. ఓ అది ఎందుకు తినొద్దు అన్నాడు? అది ఆయన చెప్పాడు. ఓ పిచ్చోళ్ళారా, అది తింటే మీ దేవుడు మీరేమైపోతారు, సమానం అయిపోయింది, పడిపోయింది. మన జీవితంలో అవ్వ చేసినటువంటి పొరపాటు ఈనాడు మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. పతనమైన స్త్రీలు, దేవునికి దూరమైనటువంటి స్త్రీలు. అదేవిధంగా ఆదికాండం 19:26 చూస్తే సొదొమ పట్టణములో నివసిస్తున్నటువంటి అబ్రహాము యొక్క కుమారుడుగా పిలువబడుతున్నటువంటి అన్న కొడుకైనటువంటి లోతు గారి యొక్క భార్యను మనం చూస్తా ఉన్నాం. ఆమె దేవునికి ఎంత దూరమైపోయిందంటే లోకాన్ని ప్రేమించింది, అందాన్ని ప్రేమించింది. దేవుని దూతలు ఇంటికి వస్తే కనీసం భోజనం పెట్టడానికి కూడా ఇంటిలో లేదు. ఆమె లేదు, ఆమె బిడ్డ లేరు. పాపం లోతే వంట చేశాడు, లోతే విందును ఏర్పాటు చేశాడు. ఈనాడు అంతగా లోకాన్ని ప్రేమించి, అంతగా అందాన్ని ప్రేమించి, అంతగా పతనమైపోయినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారంటే లోతు యొక్క భార్య. చదవండి వచనం 19:26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది, వెనకకు చూస్తుంది. ఈనాడు క్రైస్తవ సంఘం, ఈనాడు విశ్వాసులు, ఈనాడు సహోదరులు వెనకకు చూడటానికి కారణమేంది? దేవుడు మోషేతో ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాయన్నప్పుడు ఏమన్నాడో తెలుసా? మోషే, నీ కర్ర ఎర్ర సముద్రం వైపు చూపు, ముందుకు సాగు అన్నాడు. ఇక్కడ చూస్తే దేవుడు లోతుతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను సొదొమ గొమొర్రాలను ఏం చేస్తున్నానో తెలుసా? నాశనం చేస్తున్నాను. మీరేం చేయాలంటే, నీవు నీ భార్య నీ ఇద్దరు కుమార్తెలు ఏం చేయాలో తెలుసండి, వెనకకు చూడకూడదు. ఈరోజు ఎంతమంది వెనకకు చూస్తున్నారు? పదే పదే లోకము వైపు, పదే పదే కులము వైపు, పదే పదే ఆచారాల వైపు, పదే పదే పాత అలవాట్ల వైపు, మరలా లోకము వైపు చూస్తే అయ్యే గతి, వచ్చే ఫలితం ఏందో తెలుసా? లోతు భార్య ఏమైపోయిందంటే చెప్పండి, ఉప్పు స్తంభంగా మారిపోయింది. మనం కూడా అదే పతనం. దేవుని బిడ్డలమైన తర్వాత దేవుని మాటకు లోబడకపోతే, దేవుని దూతలే వచ్చి చేతులు పట్టుకొని తీసుకొని వెళతా ఉంటే, ఒక్కొక్కరు ఇద్దరిని పట్టుకొని లాక్కెళ్తా ఉంటే వెనక్కి తిరిగి చూస్తావా? నీ సామాన్ల కోసం చూస్తావా? నీ బ్యూటీ పార్లర్ ఐటమ్ కొరకు చూస్తావా? నీ పట్టు చీరల కొరకు చూస్తావా? నీ నగల కొరకు చూస్తావా? నీ కుటుంబం కొరకు చూస్తావా? నీ బంధువుల కొరకు చూస్తావా? దేవుడు చూడొద్దు అన్నాడు, నువ్వెందుకు చూస్తావు? దేవుడు మాట్లాడుతామన్నాడు, చూడొద్దు వెనక్కి. వెనక్కి చూస్తే ఏమైపోయింది? పతనమైన స్త్రీ. నేను ఇంకొక మాట చెప్పనా? దేవునికి దూరమైనటువంటి స్త్రీలు యోబు గ్రంథం 2:9 చూస్తే ఎంత గొప్ప స్త్రీ అంటే, ఆ దేశములలో ఆనాడు యోబు కంటే ధనవంతులు ఎవరు లేరు. దేవుడు యోబుని ఎంతగా ఆశీర్వదించాడంటే ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకొని వెళ్ళాడు. యోబు యొక్క ఆత్మీయ స్థితిని చూస్తే సాతానుకు కూడా అసూయ కలిగింది. సాతాను కూడా ఎక్కడికి వెళ్ళాడంటే, దేవుని దూతలతో కలిసి ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కూడికలోకి సాతాను కూడా బయలుదేరాడు. ఎందుకు వచ్చావంటే,
యోబు గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చి దేవుడు అడిగాడు, మా యోబు సంగతి ఎలా ఉన్నది? యోబు సంగతి ఏమున్నది, నువ్వు కొంచెం పక్క జరుగు, నేను చూసుకుంటాను. కొంచెం పక్క జరిగాడు, చూసుకోపో నా యోబు సంగతి గురించి. అప్పుడు దేవుడు సాతానును వదిలిపెడితే సాతాను తన ఇష్టం వచ్చినట్లు చేసి తన వేల గొర్రెలు, పశువులు, ఇండ్లు, కుమారులు సమస్త కోల్పోయినప్పుడు అన్ని అనుభవించినటువంటి ఈ యోబు భార్య అన్ని నష్టాలు వచ్చిన తర్వాత ఏమన్నదో తెలుసండి? ఒకసారి చదవమ్మా. 2వ అధ్యాయం 9 యోబు గ్రంథం. అతని భార్య వచ్చి, నువ్వు విక్కను ఏం చేయదంటే చెప్పండి, వదిలిపెట్టయ్యా, వదిలిపెట్టు. నీ భక్తి, నీ గుడి, నీ బైబిల్, నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ సంఘం, నీ గృహ కోడికలు వదిలిపెట్టు అన్నట్టుగా మాట్లాడతాను. అప్పుడు యోబు ఏమంటున్నాడు చూడండి, చదువు. యోబు భార్య అంటుంది, నీ యథార్థతను వదిలిపెట్టి దేవుని దూషించి మరణము కమ్ము అనేను. అందుకతడు మూర్ఖురాలు అనేటువంటి బిరుదును సొంతం చేసుకుంది. ఈనాడు ఓ సహోదరి, నీకే బిరుదున్నది? జ్ఞానవంతురాల, మూర్ఖురాల? ఆత్మీయ స్థితిలో నువ్వు పతనమైపోతే దేవుని సుఖాన్ని అనుభవించి, దేవుని సంతోషాన్ని అనుభవించి, ప్రతి ఉదయం వేకువ జామున లేచి ఆరాధన కలిగి ఉండి బిడ్డలందరి కొరకు దహన బలులు అర్పించినటువంటి ఈ కుటుంబానికి యజమానురాలుగా ఉన్నటువంటి ఈ అమ్మ ఏమంటుందో చెప్పండి, దేవుని దూషించు, యథార్థతను వదిలిపెట్టు. అప్పుడు ఈ యథార్థత కలిగిన భక్తుడు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నది అన్నాడు. అర్థమవుతుందండి? ఎవరట ఆమె? యోబు భార్య ఎవరట? చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి. మూర్ఖురాలు. మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనములోని 2వ భాగం కింద లైన్ చదవండి. సామెతలు 14:1. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లుని ఏం చేస్తుందట? ఓడబెక్కుద్దట. 3 రాళ్ళు. ఎంత మూఢత్వం అంటే అసలు నిద్ర మొత్తే పోదు. అన్నిటికీ మూఢత్వం. ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది. ఆ మూఢత్వం కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందట? తన ఇల్లుని ఓడబెక్కు. నేను ఇంకొక స్త్రీని కూడా జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలోనే చూడండి, 25వ అధ్యాయము 15వ వచనం. 25:15. అమ్మా, సామెతల గ్రంథం చదవండి. ఓకే అమ్మా, ఒక్కసారి మనం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 15. 27వ అధ్యాయం, క్షమించండి. సామెతల గ్రంథం 27:15. ముస్సురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. విన్నారా? నాగండి ఉరుకుదాం తర్వాత. ముస్సురు దినమున ఎడతెగకుండా కారేటువంటి నీళ్లును గయ్యాళి అయిన భార్య, రెండో అట ఏంటంటే చెప్పండి, సమానం. ముస్సురును ఆపు చేయటం ఎవరి వల్ల కాదు, ఒకటే కారుతా ఉంటది. ముసురు దినమున ఎడతెగక కారే నీళ్లు, గయ్యాళి భార్య, రెండు ఏంటంటే చెప్పండి, సమానం. ఏ భార్య అంట? గయ్యాళి. వామ్మో, ఈ రోజుల్లో భర్తలందరూ చాలా మీటింగ్లు పెడతా ఉన్నారు, యాగలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, కోర్టులకు వెళుతున్నారు, భార్య బాధితులుగా పిలువబడుతున్నారు. పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది.
భార్య బాధితుల బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటిది. అంతా రివర్స్ అయిపోయింది కాలం. టెక్నాలజీ ఎక్కువైపోయింది, ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి, చదువులు ఎక్కువైపోయినాయి, ఆదాయం ఎక్కువైపోయింది. వీటన్నిటిని బట్టి వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే గయ్యాళితనానికి వచ్చారు. గయ్యాళి భార్యట ఎవరు కూడా ఆపలేరట. ఈ రెండు ఏంటంటే చెప్పండి, సమానము. 16వ వచనం, దానిని ఆప చూసేవాడు, గాలిని ఆప చూసేవాడు. గాలిని ఎవరు ఆప చేస్తారు చెప్పండి? గయ్యాళి భార్యను కూడా ఎవరు ఆపలేరట. దేవుడు చెప్తున్నాడు, ప్రభు బలలో పాలు పొంది మీరు అలా ఉండమాకండి అమ్మా, గయ్యాళి భార్యలాగా ఉండమాకండి, గుర్గురహల్లాగా ఉండమాకండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించే ప్రభు. ఆ తర్వాత కింద ఇంకొక లైన్ కూడా చదవండి, తన కుడి చేతితో నూనెను పట్టుకొని వానితోనూ సమానము అంటున్నారు. నూనెను ఎంతమంది పట్టుకుంటారా? నూనెను పట్టుకుంటారు చెప్పండి ఎవరైనా? గయ్యాళి భార్యను కూడా అంతేనా? గాలిని ఆపలేరు, నూనెను పట్టుకోలేరు, ముసురుని ఆపలేరు. ఈ మూడు ఈక్వల్ చేసి మహాజ్ఞాని అయినటువంటి ఈ సొలొమోను రాస్తూ అన్నాడు, ఆమెకి ఏం బిరుదిచ్చిండు? ఏ భార్య అట? ఈ ఉమెన్స్ డే రోజు ఈ 5 స్త్రీలాగా మనము ఉండకుందుము గాక. ఆమె చెప్పండి, హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. దేవునికి ఘనత తెచ్చే స్త్రీలుగా ఉండాలి. ఏం కావాలి మనం దేవునికి? సంఘానికి ఏమి రావాలి? కుటుంబానికి ఏమి రావాలి? మన యొక్క బిడ్డలకు మనం ఏం తేవాలి? ఘనత రేవాలి. అలాంటి స్త్రీలుగా మనము ఉండాలి. దేవాది దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అదే అంటున్నాడు, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఉత్తమమైనటువంటిది అంటే మీకు చెప్పనా ఎలా ఉంటుందంటే, ఈ మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది, ఇంగ్లాండ్ వాళ్ళది ఇండియాకి ఒక మ్యాచ్ జరిగింది. అటు ఇటు కష్టపడి ఇండియా వాళ్ళు గెలిస్తే ఏం జరిగిందంటే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వటానికి, దాన్ని సెలెక్ట్ చేయటానికి అక్కడ ఉన్నటువంటి క్రికెట్ పండితులకి పెద్దలకి బుర్రపోయేంత పని. ఉత్తమమైన అవార్డు ఇవ్వటానికి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వటానికి మంచిగా క్యాచ్ పట్టినటువంటి వాడికి ఇవ్వాలా, సూపర్ బౌలింగ్ చేసినటువంటి వాడికి ఇవ్వాలా, లేకుంటే జట్టునంతా మంచిగా నడిపించిన వాడికి ఇవ్వాలా, లేక అందరికంటే ఎక్కువ పరుగులు చేసిన వాడికి ఇవ్వాలా? ఇది కష్టమైనటువంటి. చివరికి అందరు కలిసి ఈ క్లిష్ట పరిస్థితుల్లో సూపర్ ఇన్నింగ్స్ ఆడినటువంటి క్రైస్తవ వీరుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఇచ్చారు. అయితే ఎందుకు ఈ క్రికెట్ గురించి ఈ యొక్క పుల్పిట్ మీద మాట్లాడిసిన పని లేదు, కానీ ఆ రోజు ఆ సంజు శాంసన్ అనేటువంటి ఆ క్రైస్తవ బిడ్డ ఏం చేశాడో తెలుసండి? తన కిరీటాన్ని కూడా అనగా హెల్మెట్ని కూడా పక్కన పడేసి మోకరించి దేవునికి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు, నేను క్రైస్తవుడిని, నా దేవుడు నన్ను ఆడించాడు. ఇంకొక అమ్మాయి పేరు ఏం పేరు? జెమిమా రోడ్రిగ్స్. ఆ అమ్మాయి కూడా చక్కగా ప్రార్థన చేసింది. ఏమన్నా చెప్పండి, నా దేవుడు నన్ను అనగా ఇన్ని కోట్ల మంది ఆ రోజు క్రికెట్ చూసేవాళ్ళు 15-20 కోట్లు ఉంటారు. ప్రపంచమంతా వేరువేరుగా చూస్తూ ఉంటారు. అక్కడ ఈ భారతదేశంలో, హిందూ దేశంలో, హిందూ ప్రభుత్వంలో, మతతత్వ శాఖలు కలిగినటువంటి ఈ ప్రభుత్వము ఎదుట నిలవబడి దేవునికి మహిమ తెచ్చారు. కాబట్టి అందుకు నేను క్రికెట్ గురించి చెప్తున్నా, లేకపోతే క్రికెట్ గురించి ఇక్కడ నేను ఎత్తాను. అర్థమవుతుందండి? ఆ జెమిమా కానివ్వండి, సంజు శాంసన్ కానీ ఆ రోజు ఏమైపోయారో తెలుసండి? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు. యేసయ్య కూడా ఈ రోజు మీకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వటానికి, ఉత్తమమైన అవార్డు ఇవ్వటానికి, ఈ మహిళా దినోత్సవంలో దేవుడు మిమ్మల్ని బలపరచడానికి మాట్లాడుతూ ఉన్నాడు. శారాను గురించి ధ్యానం చేద్దాం. వాక్యంలోకి వద్దాం. చూడండి, పేతురు రాసిన పత్రిక 3:1-8 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్దాం. 1 పేతురు 3వ అధ్యాయము.
అటువలే స్త్రీలారా, ఓ ప్రపంచ దినోత్సవమున ఈనాడు మందిరములో ఆరాధనకు వచ్చినటువంటి ఓ ప్రపంచ మహిళలో భాగమైనటువంటి సహోదరి, నీవేం చేయాలట? మీరు మీ మీ భర్తలకు లోబడి ఉండడి. ఏం చేయాలంటే చెప్పండి? మీ భర్తలకు లోబడి ఉండడి. 4వ వచనం చదువుకున్నాం చూడండి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయాలంకారములు గల మీ హృదయము అంతరంగ స్వభావము మీ కలంకరముగా ఉండవలెనని ఇది దేవుని దృష్టికి విలువైనటువంటిదని జ్ఞాపకము చేస్తూ 5వ వచనంలోనికి వచ్చిన తర్వాత, అటువలే పూర్వపు దేవుని ఆశ్రయించినటువంటి ఆ ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండటం చేత తమ్మును తాము ఏం చేసుకున్నారట? అలంకరించుకున్నటువంటి శారమ్మను గురించి వ్రాయటానికి ఈ పేతురు గారు ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చి అంటూ ఉన్నాడు. చూడండి 6వ వచనం అందరూ కలిసి చదవం చూడండి. ఆ ప్రకారం అందరు చదవండి. శారా అబ్రహాముని ఏమని పిలిచింది? యజమానుడని పిలుచుచు అతనికి ఏం చేసిందంట? లోబడి ఉండెను. హల్లెలూయా. నేను నా భర్తకు అన్ని విషయాల్లో లోబడుతున్నా అన్నవాడు పెళ్ళైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు అన్ని విషయాల్లో కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. ఉన్నారా? స్త్రీలండి ఎవరు లేరట మన సోదరులు. హల్లెలూయా చెప్పుకోవడం అంతా ఏమైపోతుందంట? ఇక్కడే మన సాక్ష్యం గల్లంత అయిపోయింది. ఇదేందండి? ఎలా ఉన్నారంటే వాళ్ళు చెప్పండి? అన్ని విషయాల్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రతి స్త్రీ తన సొంత పురుషునికి ఏం చేయాలట? లోబడి ఉండాలి. నీకు దేవుని యొక్క ఆశీర్వాదం ఉత్తమమైనటువంటి అవార్డు రావాలంటే సొంత పురుషులకు ఏం చేయాలంటే చెప్పండి? లోబడి ఉండాలి. అప్పుడు ఆ అమ్మకి దైవ గ్రంథం ఏమని చెప్పిందో తెలుసండి? విశ్వాసులందరికీ ఎవరంటే ఏమన్నా చెప్పండి? తల్లి. అర్థమవుతుందా? నీకెంత బిరుదు వస్తుందో నీ భర్తకు లోబడటం నేర్చుకోవాలి. ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, ఎంత ధనం ఉన్నదో. శారా అంటే రాణి అని అర్థం, రాజకుమారి. ఆ రాజకుమారి ఏం చేసిందో తెలుసండి? తన భర్తకు ఏం చేసిందంట? లోబడి. ఈ బలలో పాలు పొందే దేవుని యొక్క బిడ్డలందరూ, సహోదరులందరూ భర్తకు లోబడుదురు గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. లేదంటే లోబడటం లేదా? చెప్పండి, గట్టి చెప్పండి. ఆమేన్. భర్తకి ఏం చేయాలి? లోబడాలి. దైవ గ్రంథం మనకు ఒట్టికి నేర్పట్లే. స్త్రీలకు ఇచ్చిన ప్రాముఖ్యత, స్త్రీలకు ఇచ్చినటువంటి ఘనత మామూలు విషయం కాదు. నేను మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. లేకుంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట ఎవరున్నారంట? గనురాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరంట ఆమె చెప్పండి? గనురాలు. మామూలు కాదండి. దైవ గ్రంథము ఎంత బిరుదిచ్చిందంటే దేవాది దేవుడు పలికినటువంటి మాటని ఇక్కడ వాడుతా ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం 30వ వచనం చివరి భాగములో ఏమున్నదంటే, నన్ను ఘనపరచువాని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను. దేవుడు ఈమెకి ఏమిచ్చిందంటే ఘనత ఇచ్చాడు ఈ స్త్రీకి. ఈ అంతర్జాతీయ ఉమెన్స్ డే రోజున నీకు ఈ ఘనత రావాలంటే,
ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. దైవజనుడు అక్కడికి వచ్చాడు, ఎలీషా ప్రవక్త. ఆ దేవునిని బట్టి, దేవుని సేవకును బట్టి, ప్రార్థించే ప్రవక్తను బట్టి, ప్రవశించే ప్రవక్తను బట్టి, దేవునికి మహిమ తెచ్చే ప్రవక్తను బట్టి, దాని నుండి బెయేర్షెబా వరకు ఎంతో అద్భుతమైనటువంటి పరిచర్య లేక ఆయా ప్రాంతాల్లో ఘనముగా వాడబడుతున్నటువంటి ఇశ్రాయేలు దేశములో ప్రవక్త ఒకడు ఉన్నాడని చెప్పబడినటువంటి ఈ ప్రవక్త ఆ ఇంటికి వస్తే ఈ స్త్రీ ఏం చేస్తున్నదంటే తన భర్త దగ్గరకు వెళతా ఉన్నది. చూద్దాం, చూడండి. ఇప్పుడు మనం 9వ వచనంలోకి వద్దాం. కాగా ఆమె తన పెనిమిటిని చూసి ఏం చేసిందని చెప్పండి. ఎవరి దగ్గరకు వెళుతుంది? అమ్మ జాగ్రత్త చూడండి, బైబిల్ చూడండి. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్న భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. భర్త దగ్గర పర్మిషన్, కానుకేయడానికి భర్తకు చెప్పి కానుకేస్తారు. భోజనం పెట్టడానికి భర్తకు చెప్పి భోజనం పెట్టదు. దైవజనుడు వస్తే బల్ల, పీట, దీపస్తంభం, మంచం ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఎవరు పర్మిషన్ తీసుకున్నదండి? ఈ గనురాలు భర్త దగ్గరకు వెళ్తాం. ప్రతి మాట భర్తకు చెప్పే చేస్తున్నారా? చెప్పుకొని చేస్తున్నారా? అమ్మా, ప్రేమతో అడుగుతున్నా, మీ తమ్ముడుగా అడుగుతున్నా, మీ నాన్నలాగా అడుగుతున్నా, మీ అన్నలాగా అడుగుతున్నా. భర్తకు చెప్పి చేస్తున్నారా? ప్రతిదీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భర్తకు చెప్పే చేస్తున్నారా? పక్కింటికి ముచ్చటకు పోయేటప్పుడు చెబుతున్నారా? లేకుంటే చెప్పకుండా, చెబితే బాగోదని చెప్పకుండా ఉంటున్నారా? భర్తకి ఏం చేయాలని చెప్పండి? ప్రతి విషయంలో చెప్పాలి. చెబితే నీకేమొస్తుందో తెలుసా? ఘనత వస్తుంది. ఎవరంటే ఆమె చెప్పండి? గనురాలు. మామూలు విషయం కాదు, దైవ గ్రంథం అంటా ఉన్నది. దేవాది దేవుడికి వాడబడినటువంటి ఆ పేరుని ఏమో మోస్తా ఉంది. ఆయన ఎవరంటే యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఎవరంటే చెప్పండి? మహాఘనుడు. ఈమెకే పేరు ఇవ్వబడుతుంది ఘనురాలు. ఒక స్త్రీకి దైవ గ్రంథము ఇంత విలువిస్తున్నదంటే ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ లక్షణాలను చూడండి, ఆ స్త్రీలో ఉన్నటువంటి పరిశుద్ధతను చూడండి, ఆ స్త్రీలో ఉన్న భర్తను గౌరవించే విధానము చూడండి. కానుక ఇయ్యాలన్నా భర్తను అడిగింది, సేవ చేయాలన్నా భర్తను అడిగింది, ఏది చేయాలన్నా భర్తను అడిగింది. అన్ని అడిగితూ ఉన్నది. ప్రమాదం వచ్చినప్పుడు కూడా భర్తనే అడుగుతా ఉన్నది. చూడండి ఒకసారి ఇదే అధ్యాయంలో మనం కిందికి వెళితే 25వ వచనం, 23 లేక 22 చూడండి. 22వ వచనం. ఒక పనివానిని ఒక గాడిదను నా యుద్ధకు పంపుము, నేను దైవజనుని యుద్ధకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఏం చేస్తుంది ఆమె? మాట్లాడతాం. కొడుకు చనిపోయాడు. బిడ్డ లేనప్పుడు దేవుడు కొడుకు ఇచ్చాడు. ఇచ్చిన కొడుకు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ కొడుకుని గురించి మాట్లాడుతూ తనంతటా తాను వెళ్ళట్లే. ఏం చేస్తున్నది? ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటుంది? భర్త దగ్గరికి వెళుతుంది. అయ్యా ఒక పనివాడిని పంపి, అయ్యా ఒక గాడిదను పంపి, దైవజనుడు ఇక్కడ లేడు, నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి. అరే ఎందుకు వెళ్తావమ్మా? అమావాస్య కాదు కదా, పండగ దినం కాదు కదా, మీటింగ్లు ఏం లేవు కదా, ప్రార్థన ఏం లేదు కదా. లేదు లేదు నేను వెళ్ళాలి, మీరు దయచేసి నా మాట. ఓ స్త్రీ, ఓ సహోదరి, ఈ ఉమెన్స్ డే రోజున ప్రభు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నాకెళ్ళి చూడండి, నీ భర్తకు నువ్వు ఏ స్థానం ఇస్తున్నావు? నీ భర్త నువ్వు ఎలా గౌరవిస్తున్నావు? నీ భర్త దగ్గర ఎలాంటి పర్మిషన్ తీసుకుంటున్నావు? అలా తీసుకుంటే ఈ అమ్మకి ఏం పేరు పెట్టారు చెప్పండి? ఏం పేరు? మళ్ళీ చెప్పండి, ఏం పేరు? నీకుంటే ఎలా ఉంటుంది ఆ పేరు? ఆ ఊరంతా ఎలా ఉంటుంది? ఈ గ్రంథంలో ఉంటే ఎలా ఉంటుంది? పరలోక జీవ గ్రంథంలో నీ పేరు కూడా అలా వ్రాయబడితే ఎలా ఉంటుంది? ఏ పేరంట? ఘనురాలు. ఎంత బాగుందో కదా. సహోదరికి ఈ పేరు కావాలి. వాక్యం
వినే సహోదరికి, ఆరాధించే సహోదరికి, ప్రభు బలలో పాలు పొందే స్త్రీకి ఘనత రావాలంటే భర్తను ప్రేమించడం నేర్చుకోవాలి. ఘనత రావాలంటే భర్తకు విలువివ్వటం నేర్చుకోవాలి. ఘనత రావాలంటే భర్తకి ఎంత విలువివ్వాలో సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం పూర్తి వివరాలు చూడవచ్చు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం మొదటిగా నేను శారమ్మ ఎవరంటే చెప్పండి, ఆమె మనందరికీ విశ్వాసులందరికీ తల్లి. రెండవదిగా ఎవరు చెప్పండి, ఘనురాలు. మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం, మొదటి లైన్. ఇందాక మనం రెండవ లైన్ చదివాము, ఇప్పుడు మొదటి లైన్. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట, తన ఇల్లు కట్టుకొనును. జ్ఞానవంతురాలు, జ్ఞానం, బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఎవరు ఏంటి చెప్పండి, ఆయనవే. జ్ఞానము అన్న మాట కాడ ఎప్పుడైతే మీకు సామెతలు కానీ బైబిల్ కానీ చదివేటప్పుడు జ్ఞానము అనే మాట వచ్చింది అనుకోండి, అక్కడ ఏం పెట్టుకోవాలో తెలుసా, యేసయ్య అని పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి చెప్పండి, యేసే జ్ఞానం. యేసు జ్ఞానమందును, యేసు బుద్ధి జ్ఞానములు. ఎక్కడైతే జ్ఞానం అనే మాట బైబిల్లో మనకి ఇవ్వబడిందో అక్కడ యేసు అనే పేరు రావాలి. యేసు ప్రభువుకు మరి ఒక పేరు ఏంటంటే జ్ఞానం. మనము సామెతల గ్రంథం బైబిల్ స్టడీ చేస్తున్నాం కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా, జ్ఞానవంతురాలు ఏం చేయాలో తెలుసా, ఇల్లు కట్టుకోవాలి. నువ్వు ఈ లోకములో ఇల్లు కట్టుకుంటే మంచిదే, ఇల్లు లేకపోయినా లేదు పర్వాలేదు, కానీ నీ కుటుంబం అనే ఇల్లు ఎలా కడుతున్నావు, నీ భర్తను ఎట్లా నువ్వు సరైనటువంటి మార్గములోనికి తీసుకొని వస్తున్నావు, నీకు దేవుడు ఏమివ్వాలని ఈ ఉమెన్స్ డే రోజు ప్రభు చూస్తున్నాడంటే జ్ఞానవంతురాలా అని పిలవాలి. ఎలా ఉంటుంది చెప్పండి, చీ అన్నట్టుంటుందా, బంగారం లాగా ఉంటుంది, వజ్రాల్లాగా ఉంటుంది కదా. మిమ్మల్ని ఇక్కడ యేసయ్య వచ్చి ఓ జ్ఞానవంతురాలా అని పిలిస్తే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎంత మధురంగా ఉంటుందో కదా. కదా ఒకసారి ఆలోచించండి. అట్లా మీ ఆలోచన ఉండాలి. మీ ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి, దిగదారిపోవద్దు, వేరుగా ఆలోచించొద్దు. యేసయ్యే ఒకవేళ నన్నే జ్ఞానవంతురాలా అని పిలిస్తే అబ్బా ఇక ఆగుతామని చెప్పండి. యేసయ్య అంటున్నాడు ఎవరంటే చెప్పండి, జ్ఞానవంతురాలు. ఇప్పుడు మనం చూస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోకి వెళదాం. 31:10 సామెతల గ్రంథం. గుణవతి అయిన భార్య దొరుకుట ఏందంట, ఏంటంటే చెప్పండి, అరుదు. అంటే ఎక్కడ దొరకరు, ఎన్ని కొట్లు తిరిగినా దొరకలే, ఖమ్మం అంతా తిరిగినా కూడా కావాల్సింది దొరకలే, హైదరాబాద్ పోయినా దొరకలే. అంటే ఏంటని చెప్పండి, ఎక్కడో అరుదుకున్నాయి ఆ వస్తువులు. నీకు కావలసిన వస్తువు దొరకలేదంటే అక్కడ లేదు మార్కెట్లో. వింటున్నారా, అర్థమవుతుందా మీకు? ఏం దొరికితే అరుదట, కొద్ది కష్టంగానే ఉంది కదా, ఆలోచించండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదట, దొరకట్లేదట. బైబిల్ చెప్తుంది, నేను అనట్లేదు. మీరు గుణవంతులమ్మావు, యేసు ప్రభు రక్తం చేత కడబడిన మీరందరూ కూడా గుణవంతులే. హల్లెలూయా చెప్పండి. ఎవరైతే ప్రభు రక్తము చేత కడగబడరో, వారి పాపముల నుంచి విమోచింపబడరో, ప్రభువుని సొంత రక్షకనగా అంగీకరించరో, దేవుడు అంటూ ఉన్నాడు వారికి ఏం లేదట. ఏం లేదంటే చెప్పండి, మనిషి అంతా బలి మంచోడమ్మా, భలే చూస్తాడు కానీ వాడి గుణం చెబుతూ గుణమే గుడిసెలు. మనిషి అంతా మంచివాడు, గుణం గుడిచేటిదంట. ఏం దొరకటం లేదంట. ఇప్పుడు గుణవతి అయినా భార్య దొరకటము అరుదు. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, నేను గుణవతిని అన్న
మాటను జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటూ ఉన్నాడు, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, ఒకవేళ దొరికిందంటే అట్టిది ఎవరంటే చెప్పండి, ముత్యము కంటే డైమండ్ కంటే, మన భారతదేశంలో ఉన్న వజ్రాన్ని దోసుకొని పోయి తెల్లోళ్ళు ఇంగ్లాండ్లో పెట్టిన ఆ డైమండ్ కంటే విలువైనటువంటిది ఏంటి గారు చెప్పండి, ఎవరండి చెప్పండి. గుణవతి అయిన వారి ఏంటో చెప్పండి, ముత్యము కంటే. ముత్యాల విలువ మీకు తెలుసా? చాలా కష్టం. చిన్న వాటికే లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు ఇట్లా అవుతుంది. గుణవతి ఉందనుకోండి, ఆ ముత్యాల కంటే మనమే విలువైంది. హల్లెలూయా చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పడు కదా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. 30వ వచనం చదువుదాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏం చేసిందట? కొనియాడబడును. హల్లెలూయా. అందాన్ని చూడమాకండి, బట్టలు చూడమాకండి, శరీరాన్ని చూడమాకండి. దేవుని యందు ఏముండాలంటే చెప్పండి, భయము భక్తి కలిగినటువంటి స్త్రీ ఏమవుతుందట? కొనియాడబడుతుందట. ఈ గుణవతి అయినటువంటి భార్యను గురించి ఈ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ, ఆయనకు దొరకలేదేమో పాపం. ఎంతమంది? 300 మంది, 700 మంది, మొత్తం కలిపి 1000 మంది ఉన్నారు ఆయన ఇంట్లో, ఆయనకు భార్య. ఇంతమందిలో కూడా దొరకలేదట. అందుకే ఏమన్నాడంటే ఇక్కడ 10 వచనాలు ఏమన్నాడు, ఈ 1000 మంది ఉన్నా కూడా నాకెవరు దొరకలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. గుణవతి అయిన భార్య దొరుకుట. ఇక్కడ రాసినటువంటి వారు లెమూయేలు మాటలు అని ఉన్నది. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట. దేవుని బిడ్డలారా, ఈ గుణవతి అయినటువంటి భార్య ఏం చేస్తుందో తెలుసండి. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ వచనం చూద్దాం. 31:15. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం చేస్తుందట? భోజనము సిద్ధపరచును. ఆమె తన ఇంటి చీకటితోనే లేచి తన ఇంటి వాళ్ళందరికీ ఏం చేస్తుందట? భోజనము సిద్ధపరచును. ఎవరండి? ఎవరు చెప్పండి. గుణవతి అయిన భార్య ఎప్పుడు లేతుందట? ఇక్కడ మనందరం ఎప్పుడు లేతున్నాం? ఆ మాట మామూలు అడగమాకండి, ఇంకేదన్నా అడగాలి. నేను మా ఇంట్లో వాళ్ళకి కర్రీ కానీ ఏం తయారు చేయను. మా ఇంటి పక్కన ఏమున్నది? కర్రీ పాయింట్. ఏమున్నది? కర్రీ పాయింట్. కూర చేయరు, వంటలు చేయరు, అంత పార్సలే. హైదరాబాద్ అంతా ప్యాకెట్లే. ఎక్కడ చూసినా కూడా సెకండ్లలో వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఏందో మరి ఇంటి పక్కనంటే వస్తారు. ఉల్లిగడ్డ కోసుకునే లోపు కరివేపాకు లేదంటే వాడు తీసుకొని వస్తాడు. ఎక్కడ ఉంటాడు? ఈ రోజుల్లో ఎంత పతనానికి జారిపోతుందంటే, అందుకనే దైవ గ్రంథం ఏమన్నదంటే, ఈ గుణవతి అయినటువంటి భార్య దొరకటం ఏంటంట? అరుదు అన్నాడు. ఆమె ఏం చేస్తుందట? చూడండి అక్కడే ఉన్నది. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం చేస్తుందట? భోజనము సిద్ధము చేస్తుంది. ప్రయాణం చేయాలంటే ఎక్కడొక్కడిగా హోటళ్ళు ఉన్నాయిలే, కర్రీ పాయింట్లు ఉన్నాయిలే, అది ఉన్నాయిలే, ఇది ఉన్నాయిలే, పనికి మాలిని అన్ని రోగాలు తెచ్చుకునే ఉన్నాయి అనే బదులు నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు వేకువ కాలమున లేచి ప్రార్థన చేసి భోజనమును సిద్ధపరిచే వాళ్ళు దొరకటము అరుదు. దేవుని యొక్క వాక్యం మనతోనే మాట్లాడుతుంది. ఆమె ఏం చేస్తుందో తెలుసండి. 18వ వచనం చూడండి. తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అందుకని మన పెద్దలు ఏమన్నారో తెలుసండి. అపోలు కొంచెం మన పెద్దలు ఏమన్నారో తెలుసా? ఇంటికి
చెప్పండి, మీ అందరికి తెలిసిన మాట. ఇంటికి ఎవరైనా దీపం అంటే ఎవరెవరు చెప్పండి. ఏదున్నా చెప్పండి, పురుషులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. స్త్రీ లేని ఇల్లు దీపం లేని ఇల్లే. ఇది యథార్థం. ఆ సింకు నిండా ఎన్ని బొచ్చలు ఉంటాయో, ఆ మూలలల్లా ఎంత చెత్త ఉంటుందో ఎవరు లేకపోతే. అందుకనే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోయింది. ఈ గుణవతి అయినటువంటి ఈ తల్లి దొరకటం అరుదు. ఆమె ఏం చేస్తుందో తెలుసండి. ఆమె పంటను చేత పట్టుకొని తన వేళ్లతో కదులు పట్టుకొను, దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును, తన ఇంటి వారికి అనగా వస్త్రాలు చేస్తుంది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈరోజు గుణవతిగా మీరు ఉంటే, మీ బిడ్డలు ఉంటే, మీ కుమారులు ఉంటే, వాళ్ళకొక టచ్ ఫోన్ చేతిలో ఉంటే, స్మార్ట్ ఫోన్ ఎప్పుడన్నా చెక్ చేశారా? మీ బిడ్డల ఫోన్లో ఏ నెంబర్లు ఉన్నాయో, మీ బిడ్డలు ఏమి డౌన్లోడ్ చేస్తున్నారో, ఏం వీడియోలు చూస్తున్నారో, ఏమేమి ఆ ఫోన్తో టైం గడుపుతున్నారో, ఏమేమి చాటింగ్ చేస్తున్నారు, మెసేజ్లు చూసారా? మీ బిడ్డల యొక్క ఫోన్లు చెక్ చేశారా? దైవ గ్రంథం జ్ఞాపకం చేస్తున్నది, ఈ యొక్క గుణవతి అయినటువంటి భార్య తన ఇంటి వారి పనులను ఏం చేస్తుందో తెలుసండి, చక్కగా చూస్తుందట. నీ బిడ్డను నువ్వు సరిగా చూడాలి, నీ కుమారుని నువ్వు సరిగా చూడాలి. వాడి నడక, వాడి పడక, వాడు ఉండటం, వాడు చేయటం, వాడు ఫోను, వాడు రాత్రి వేళ ఎన్నింటికి నిద్రపోతాడు, ఎన్నింటికి లేస్తాడు, మధ్యలో నువ్వేమన్నా వాడిని లేపి చూస్తున్నావా? వాడు ఏం చేస్తున్నాడు గమనిస్తున్నావా? ఈనాడు పతనం కావడానికి కారణం ఏంటంటే, ఈ గుణవతి అయినటువంటి భార్య తన పిల్లల యొక్క నడవడిని కనిపెట్టటము లేదు. పతనమైపోతుంది యవన జీవితాలు. సమాజాన్ని పాడు చేస్తున్నారు, సంఘానికి పాడు చేస్తూ ఉన్నారు. యవన బిడ్డలు పాడైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? తల్లులు తండ్రులు వారి యొక్క బిడ్డల యొక్క ఫోను చూడటంలే, వారు ఎక్కడున్నది గమనించట్లే, వారు ఏం చేసేది గమనించట్లే, నాశనం అయిపోతూ ఉన్నారు. అందుకే ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఓ గుణవతి అయినటువంటి భార్య దొరకట్లేదు. వంట వండుతుంది, పెడుతుంది, కానీ పిల్లలకి మంచి ప్రైలు పెడుతుంది, కానీ వాడు ఏం చేస్తున్నాడో గమనించట్లేదు. వాడికి ఇచ్చిన డబ్బులు లెక్క అడగట్లేదు, ఆమెకి ఇచ్చిన డబ్బులు లెక్క అడగట్లేదు. పతనానికి కారణం ఏంటంటే, అందుకే దైవ గ్రంథం అంటుంది, అలాంటి తల్లి లేదు, దొరకట్లేదు, ఆ భార్య దొరకట్లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, మన బిడ్డలు మనం కాపాడుకుంటేనే గుణవంతులు. నీ భార్య లేక నీ బిడ్డ మన పరిస్థితులు పతనం అవటానికి కారణము. అందుకే దైవ గ్రంథం ఘోషిస్తాం, అరుదుగా బిడ్డల్ని కాపుదల్లో పెట్టాలి, కుటుంబాన్ని కాపుదల్లో పెట్టాలి, దేవునికి మహిమ తేవాలి. ఈ ఉమెన్స్ డే రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఏంటంటే, దేవుడు నీకు ఉత్తమమైన వాటి వారిని ఆశిస్తాడు. రాణిలాగా నీ కుటుంబానికి ఉంటావా? శారమలాగా, గనురాలాగా నీ భర్తకు విలువిస్తావా? జ్ఞానవంతురాలాగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావా? గుణవతి అయినటువంటి స్త్రీగా తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటావా? ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు బాగా జ్ఞాపకం చేసుకునండి, మీ బిడ్డల యొక్క నడవడి చాలా అవసరం, చాలా అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించకుండా, ప్రభువుకు మహిమకరంగా చాలా మంది బిడ్డలను బట్టి తల్లిదండ్రులు నష్టపోతూ ఉన్నారు. నేను మీకు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయనా?
ఈ రోజుల్లో బిడ్డలు ఎంత పతనం అయిపోతున్నారంటే, ఒక యవనస్తుడు ఒక అమ్మాయిని ప్రేమించి వాడు అడిగాడు, నన్ను పెళ్లి చేసుకోమని. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మీ అమ్మని మర్డర్ చేసి ఆ గుండె తీసుకొచ్చి నాకివ్వు, అప్పుడే నేను ఏం చేసుకుంటాను, నిన్ను. వచ్చాడు, తల్లిని చంపేశాడు, గుండె తీసుకున్నాడు, కవర్లు వేసుకున్నాడు, బయలుదేరాడు. ప్రేయసికి ఇవ్వడానికి ఇక నాకు దక్కిందిరా బంగారం అనుకున్నాడు. పోతా ఉంటే ఆ స్పీడ్లో కత్తి ఉన్నది, ఒక చేతుల్లో గుండె ఉన్నది. పోతుంటే రాయి తగిలి రాత్రి వేళ కింద పడ్డాడు. కింద పడితే ఆ గుండె ఏమంటున్నదో తెలుసా? ఆ గుండెలో నుంచి ఏమి స్వరమిస్తుందో తెలుసా? నాకెళ్ళి చూడండి ఏమంటున్నదో తెలుసా? బిడ్డ కింద పడ్డావా నాన్న కింద పడ్డావా? లేయా చూడు నాన్న, చూసినాడవరా? తల్లి స్వరం భార్య దగ్గర చేసుకుంటుందని వెళితే, నీ తల్లినే నువ్వు ప్రేమించిన, తల్లిని చంపినవాడి నన్నే ప్రేమిస్తారా? చల్పో అన్నది. రెండు జగ ప్రభు నీతో ప్రేమైనటువంటి సంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ ఉమెన్స్ డే రోజు ప్రభు మనకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనమందరము కూడా దేవునికి మహిమ తెచ్చిన వారంగా ఉండాలి. నేను మీకు జ్ఞాపకం చేయను, కొన్ని విషయాలు త్వరగా చెప్పి ముగిస్తాను. సమయం ఎక్కువైపోయింది, నా సమయం ఇప్పటికే. ప్రవక్త అయినటువంటి మిరియాము చూడండి, ఆమె క్వయర్, సంగీతం, నాట్యం, ఆరాధన చేసేటువంటి స్త్రీ. నిర్గమకాండ 15:20 చూస్తే ఆమె ఏం చేసిందంట? 15:20 చూడండి. నిర్గమకాండం 15:20. మరియు అహరోను సహోదరి, మోసే సహోదరి, ప్రవక్తగా ఉన్నటువంటి మిరియాము తంబురను చేత పట్టుకొని, స్త్రీలందరూ కూడా తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాట పాడుతున్నది. యెహోవాను గానము చేయుదము, వేల్పులలోని సముడెవడయ్యా. ఆరాధన చేస్తా ఉంది, పాటలు పాడుతా ఉన్నది. ఓ ఉమెన్స్ డే రోజు దేవుని మందిరములో ప్రభు బల్లైదకు వచ్చినటువంటి ఆరాధించిన ఓ సహోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉమెన్స్ డే రోజు నువ్వు సంఘములో పాటల కొరకు ఏ సమయానికి వచ్చావు? బల్ల కొరకు వచ్చావా? ఆదరేసుకోవడం కోసం వచ్చావా? ఏదో మొక్కుబడి కోసం వచ్చావా? అసలు నువ్వు ఏ సమయానికి వచ్చావు దేవుని మందిరానికి? పాటలు ఎప్పుడు మనకి? మిరియాము ఏం చేసిందంటే చెప్పండి, అందరినీ, స్త్రీలందరినీ కూడా తీసుకొని దేవుణ్ణి పాటలతో ఆరాధిస్తావు, పాటలతో నాట్యం చేస్తుంది, వాయిద్యాలు తీసుకున్నది, కంజరి చేత పట్టుకున్నది, దేవుని సన్నిధిలో కనపరుస్తాను. ఉమెన్స్ డే రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, నీ ద్వారా ఏం కావాలో తెలుసండి? ఆ యొక్క సమరయ పట్టణానికి సువార్త వెళ్ళాలి. సమరయ స్త్రీ సమరయ పట్టణానికి వెళ్ళి ఆమె ఊరంతా సువార్త చెప్పింది. ద గ్రేట్ కమిషన్. మీరు వెళ్ళండి, సువార్త చెప్పండి, సాక్ష్యం ఇవ్వండి, బాప్తిసం ఇవ్వండి, శిష్యులుగా చేయండి. అది గ్రేట్ కమిషన్ లో ఉన్న ప్రధానమైనటువంటి ప్రభు పునరుద్ధారుడైన తర్వాత మొదటిసారిగా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ. సమరయ స్త్రీ ఆ పది ఊరంతా కూడా రక్షించు. ఉమెన్స్ డే రోజు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. నీ కుటుంబం కొరకు నువ్వు ఏం చేయాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞ నెరవేర్చాలి. నేను ఇంకొక మాట జ్ఞాపకం చేయనా? ఈ ఉమెన్స్ డే రోజు నువ్వేం చేయాలంటే, లూకా సువార్త 7వ అధ్యాయంలో చూస్తే అద్భుతమైనటువంటి పశ్చాత్తాపం. 7వ అధ్యాయం 36వ వచనంలో ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ప్రభు పాదాల దగ్గర చేరి కన్నీళ్లతో తన పాదములను కడిగి తల వెంట్రుకలతో తుడిచి ప్రభువుని ఆరాధిస్తా ఉంది. ఉమెన్స్ డే రోజు నువ్వు ఆ పని చేస్తావా?
ఓ సహోదరి, ప్రపంచం ఈరోజు ఏం జరుపుకుంటున్నారు? ఉమెన్స్ డే రోజు. ఒకళ్ళకొకరు శుభములు తెలుపుకుంటున్నారు. ఫోన్ తెరిస్తే గ్రీటింగ్స్, ఈ మొత్తం ఉమెన్స్ డే. మన చర్చి గ్రూపులో 6 కాకముందే రత్నకుమార్ పెట్టాడు, మరేమి గారు పెద్ద కొడుకు. ఉమెన్స్ డే శుభాకాంక్షలు హెబ్రోను సంఘానికి అన్నట్లుగా వచ్చేసి, నేను అప్పటికి బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం అయిపోతుంది. 4:30కే లేశాను, రాత్రి 12 వరకు ఉన్నాను, వాక్యం అంతా ధ్యానం చేశాను. ప్రభువుని అడిగాను, ఏం చెప్పాలి ప్రభు అంటే ప్రభుని మాటలు ఇచ్చాను. అప్పుడు చివరిగా ఫోన్ ఓపెన్ చేస్తే రత్నకుమార్ మెసేజ్ వచ్చింది. ఉమెన్స్ డే రోజు నువ్వేం చేస్తావు? ఇక నుండైనా నేను ప్రభువు మెచ్చిన స్త్రీగా ఉంటానని స్వార్థ చెబుతావా? ప్రభువు యొక్క పాదాలు పట్టుకున్నటువంటి స్త్రీ ఏం చేసిందో తెలుసండి? పశ్చాత్తాపడ్డది, కన్నీరు కార్చింది. అక్కడ రిపెంటెన్స్ చూస్తే వర్ణించలేను. ప్రభు పాదాలు కడుగుతా ఉన్నది కదండి, విలువైన తల వెంట్రుకలతో తుడుస్తుంది కదండి, అచ్చ జటామాంసితో చేరునర ఎత్తు తెచ్చి ఆయన పాదాలకు పోస్తా ఉన్నది కదండి. ఆరాధన స్త్రీ ఏం చేస్తున్నది? ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకొక మాట చెప్పను. ఉమెన్స్ డే రోజు సిలువను మోసేటప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువుని వెంబడించినటువంటి స్త్రీలు, వారితో ప్రభు అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి. ప్రభు సిలువ వెంట నడిచిన స్త్రీలను మనం చూస్తా ఉన్నాం. నేను మీకు ఇంకో మాట చెప్పనా? పురుషులందరూ వెళ్ళిపోయినప్పుడు కూడా ఒక్క యోహాను మాత్రం అక్కడ మిగిలి ఉన్నాడు. అప్పుడు సిలువ ఎంత నిలిచినటువంటి స్త్రీలను మనం చూస్తా ఉన్నాం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహాను నన్ను కన్నది కానీ నిన్ను కూడా కన్నా ఈ స్త్రీ నీ తల్లి. ఏమనొచ్చి నువ్వు అన్నీ చూసుకో. సిలువ పునరుద్ధారుడైనటువంటి ప్రభువును చూసినటువంటి మగ్దలేని మరియా యోహాను సువార్త 20వ అధ్యాయంలో రాత్రి వేళ లేక తెల్లవారికి ముందే సమాధి దగ్గర ఉన్నటువంటి స్త్రీలాగా మనం. నేను ఇంకో మాట చెప్పనా? ప్రభు రాకడ కొరకై పరిశుద్ధాత్మ యొక్క ఈ లోకం మీదకి 50వ రోజు పరిశుద్ధాత్మ దిగి రావటం కొరకై ఏం చేశారో తెలుసండి? స్త్రీలందరూ అపోస్తుల కార్యములు మనం చూస్తే అక్కడ 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే వారందరూ ఏక మనస్సుతో ఏకాంతముగా ఏం చేస్తున్నారో తెలుసండి? ప్రార్థన చేస్తారు. స్త్రీలారా, సహోదరులారా, ప్రభు మీ కొరకు మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టమాక, వదలమాక, మరిచిపోమాక. ప్రభు ప్రేమతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీకు మంచి అవార్డులు ఇవ్వడానికి ఈరోజు పట్టుకొని ఉన్నాడు. నిన్ను ఒక రాణిగా చూడటానికి, నిన్ను ఒక గనురాలుగా చూడటానికి, నిన్ను ఒక జ్ఞానవంతురాలుగా చూడటానికి, నిన్ను ఒక గుణవతి అయినటువంటి స్త్రీగా చూడటానికి, సిలువ వద్ద నిలబడినటువంటి స్త్రీగా చూడటానికి, సువార్త ప్రకటించే స్త్రీగా చూడటానికి, ప్రభు కొరకు స్తుతించే స్త్రీగా చూడటానికి, ఇంకా ఎంతమందినైనా వర్ణించడానికి స్త్రీలు ఉన్నారు బైబిల్లో. ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా ఉంటావు, ప్రభు కొరకు ఎలా జీవిస్తావు, స్త్రీగా నీ పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకున్నావా? నువ్వు ఒక స్త్రీగా, సంఘములో ఒక విశ్వాసిగా, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, దేవుడు నీకు ఇచ్చిన క్షేమమును బట్టి, దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానమును బట్టి నీవు స్తుతించి ఆరాధించడానికి ఇంత చక్కని మందిరాన్ని ఇచ్చినప్పుడు ఏ రోజైనా ఒక శనివారం ముందెళ్ళి నేను ఈ మందిరాన్ని క్లీన్ చేస్తాను అన్న ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? ప్రభు అడుగుతున్నాడు. ఇంతమంది స్త్రీలుండి సెలెక్ట్ చేయమండి యేసు ప్రభు అని అంటాడు. ఏమన్నాడు చెప్పండి? నేను అవార్డు ఇవ్వాలండి. ఎవరికి ఇస్తానో తెలుసా? నా యొక్క పాదాల దగ్గర కూర్చున్న ఎవరంట చెప్పండి? మరియ. ఏం చేసుకున్నదంటే ఏ అవార్డు అది? ఉత్తమమైన దానిని మరియ ఏం చేసుకున్నది? ఏర్పాటు చేసుకున్నది. ఈ యొక్క సీల్డ్, ఈ యొక్క
ఏమంటారు దాన్ని? ఈ కప్పు, వరల్డ్ కప్పు ఎవరు ఆమె యుద్ధ నుండి తీసివేయాలి. నీకు కావాలది? కావాలి కదండి. ప్రభు పని చేద్దామా? ప్రభు కొరకు సమర్పించుకుందామా? కుటుంబాన్ని బాగా చూద్దామా? భర్తకు లోబడదామా? సిలువ యుద్ధ ఉండటం నేర్చుకుందామా? నీ బిడ్డల కొరకు ప్రభు పాదాల దగ్గర ఎంత సమయం గడిపాను. నేను ఇక్కడ ఒక మాట మీ అందరికీ చెప్పనా? చివరి ముగించేటప్పుడు, ప్రభునందు ప్రియమైన సంగమా, ఈ లోకములో స్త్రీ లేకపోతే అసలు లోకమే లేదు. స్త్రీ లేకపోతే లోకమే. అడిగేనా? అడగమంటారో దంటారు. బలలో పాలు పొందేవాళ్ళు అల్లేలు చెప్పండి. మా అమ్మ నన్ను కన్నది, మా అమ్మ వల్ల నేను జన్మించానని, మా అమ్మ కొరకు నేను ప్రార్థన చేశానని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? రైతులా అమ్మ కొరకు ఏం చేయాలి చెప్పండి? అమ్మ లేకపోతే మనం లేవు కదా. ఆ చిన్నప్పటి రోజులు జ్ఞాపకం చేసుకోండి. ఆ అమ్మ ప్రేమ, ప్రతిరోజు అమ్మ కొరకు ప్రార్థన చేయాలి కదా. ఏం చేయాలి చెప్పండి? అమ్మ కొరకు. ఇంకో మాట చెప్పనా? సహోదరులు, అయ్యా నాకెళ్ళి చూడండి, మీరు మీ భార్యల కొరకు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారు? ఆ భార్య లేకపోతే నీ ఇంటికి దీపం, ఆ భార్య లేకపోతే నీ ఇంటికి దీపం లేదు కదా. భార్యల కొరకు ఏం చేయాలి? అమ్మ కొరకు ఏం చేయాలి? అది ఈ ఉమెన్స్ డే రోజు, ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీకు ఇస్తున్నటువంటి భారం ఏంటంటే, మీ అమ్మ కొరకు మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి? నీ భార్య కొరకు సహోదరులందరూ ఏం చేయాలి? ఎప్పుడు కూడా ప్రార్థించాలి. మీరందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రభు పాదాల దగ్గర గడపాలి. ప్రభు పాదాల దగ్గర గడిపితేనే ప్రభు ప్రేమిస్తాడు, మనందరికీ ఉత్తమమైన శీలు ఇస్తాడు. ప్రభు దగ్గర పొందుకున్నా. ఒకసారి తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ప్రియమైనటువంటి సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే స్త్రీగా నీ బాధ్యత ఏందో ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రాణ త్యాగము చేసినటువంటి ఎస్తేరును జ్ఞాపకం చేసుకో. కుటుంబాన్ని, సొంత దేశాన్ని, ఊరును, ప్రజలను వదిలిపెట్టి హత్తను హత్తుకున్నటువంటి రూతును జ్ఞాపకము చేసుకో. ఈ స్త్రీలు ఎంత గొప్పవారో ఒకసారి ఆలోచించు. దేవుని ప్రజలను దాచిపెట్టినటువంటి రాహాబును జ్ఞాపకము చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించడానికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ ఉత్తమమైనటువంటి అవార్డు నీకు ఇవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన చేతులను చాపి నీ ముందుకు వస్తూ ఉన్నాడు. ఒక జ్ఞానవంతురాలుగా, ఒక రాణిలాగా, ఒక గనురాలుగా ప్రభు కొరకు నిన్ను నీవు సమర్పించుకో. ప్రభు నిన్ను అలా చూడటానికే ఆయన స్వరూపమును, సొగసును కోల్పోయి ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఒక్కసారి అటు చూడు. నీకు ఆ అవార్డు ఇవ్వటానికి ఆయన నీ కొరకు ఏమి త్యాగం చేశాడో జ్ఞాపకం చేసుకో. ప్రభువు సమర్పించుకో. దయచేసి భారముతో ప్రార్థన చేయి. అయ్యా, నా తల్లి కొరకు ప్రార్థన చేస్తాను. నా తల్లి నన్ను కనకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. నా తల్లి రక్షింపబడాలని, రక్షింపబడితే ప్రభువు స్తుతులు చెల్లిద్దాం. రక్షణ లేకపోతే ఆ తల్లి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గరకు వెళితే ఆ తల్లిని బట్టి ప్రభువుకి కృతజ్ఞతలు చెబుతాం. అయ్యా, మా అమ్మ నన్ను కన్నది. దావీదును కనినటువంటి తల్లిని గురించి దైవ గ్రంథం ఏమి జ్ఞాపకం చేస్తున్నదో తెలుసా? 116వ కీర్తన 16వ వచనములో ఈ రీతిగా రాయబడింది, నిజముగా నేను నీ సేవకుడను, నీ దాసురాలి కుమారుడు, నీ సేవకురాలి కుమారుడను. ప్రభునందు ప్రియమైనటువంటి ఓ సహోదరి, ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ తల్లి, ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన చేతుల్లో నీ కొరకై ఉత్తమమైనటువంటి అవార్డు పట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను దీవించడానికి ప్రార్థన చేసుకో, పరీక్షించుకో. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా,
మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని అందరినీ ప్రేమించి నేటి దినం నీ పరిశుద్ధమైన వాక్యమును చేత పట్టుకోవటానికి నీ పాదాల యొద్ద కూర్చుండి మీ బోధ విని మీ మాట విని మీ సన్నిధిలో ప్రార్థించినటువంటి మరియ ఉత్తమమైనటువంటి దాన్ని మాకు జ్ఞాపకం చేశారు. మేమందరము కూడా ఆ రీతిగా ఉత్తమమైనటువంటి స్త్రీలుగా ఆశీర్వదించబడటానికి, అవును ప్రభువా, పౌలు గారు జ్ఞాపకం చేశాడు, నేను స్త్రీని గురించి పురుషుని గురించి మాట్లాడలేదు, క్రీస్తుని గురించి సంఘమును గురించి చెబుతున్నాను. యెషయా గ్రంథం 66:13 జ్ఞాపకం చేశారు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానన్నారు. మీరు కూడా నాయన తల్లికి పోల్చుకుని ఉన్నారు కనుక ప్రభువా, మేమందరము కూడా నీ వాక్యమునకు విధేయులమై పరిశుద్ధాత్మ సహాయము చేత మీరిచ్చే ఉత్తమమైనటువంటి బహుమానములు పొందుటకు మమ్మల్ని సిద్ధము చేయమని, మేమేమై ఉన్నామో గుర్తెరిగి మా ఇరుగు పొరుగు వారికి ఆశీర్వాదకరంగా, మా కుటుంబానికి దీవెనకరంగా చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.